ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి 42వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. నా ప్రాణమా, నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. మనం ప్రాణంతో సంభాషించిన సందర్భాలు ఉంటాయి. వేదనలో, బాధనలో, నిరుత్సాహాల మధ్యలో అయినా కూడా నిరీక్షణతో దేవుడు మనకి సమాధానం ఇస్తాడన్న నిరీక్షణ మధ్య, ఇటు నిరీక్షణ, ఇటు నిరుత్సాహం, వీటి మధ్యలో ప్రాణం తల్లడిల్లుతూ ఉంటుంది. మనకి ప్రాణంతో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. రచయిత కూడా ఇక్కడ తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. నీవేలా కృంగి ఉన్నావు, కృంగిపోవాకు. ఎలా అంటే ప్రాణం గురించి రచయిత రాసుకుంటూ దప్పికొన్న ప్రాణము, ఒంటరిగా ఆత్మీయంగా ఎండిపోయిన ప్రాణం గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు కూడా రాసుకుంటాడు, రాత్రింబగళ్ళు కన్నీరే నాకు ఆహారంగా ఉన్నది అని. ప్రార్థనలకు జవాబు దొరక్క మరి ఎంతో కాలం ఎదురు చూస్తూ, మరి అన్ని తిరస్కారాలు ఎదురు చూస్తూ, ఇలాంటి సందర్భంలో మనకి మరి ఎండిన పరిస్థితి, లేదా చేయి వదిలేసిన పరిస్థితి, ఎవరూ మన చుట్టూ లేనటువంటి పరిస్థితి అనుభవిస్తూ ఉంటాం. ఇటువంటి సందర్భము కృంగి ఉన్న పరిస్థితి. కానీ రచయిత తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఎందుకు నువ్వు కృంగి ఉన్నావు, నువ్వెందుకు తొందరపడుతున్నావు? నీ తొందరపడిన పరిస్థితుల్లో ఎటువంటి తుఫాను గాలులు చెలరేగుతుంటాయో మన హృదయం మనకు మాత్రమే వినపడుతుంది, మన పక్కన వారికి ఎవరికి వినపడదు. అంత ఘోష రోదన వినపడుతుంటుంది, తొందరపడుతూ ఉంటుంది హృదయం. కానీ రచయిత హృదయంతో చెప్తున్నాడు, నువ్వు కృంగిపోవాకు, తొందరపడవాకు, నేనైతే దేవుని యందు స్తుతిస్తున్నాను. నాకు ఇప్పటికి జవాబు రాలేదు, కానీ తప్పకుండా నా రక్షణకర్త అయిన దేవుడు నాకు జవాబిస్తాడు, నాకు అటువంటి నిరీక్షణ ఉన్నది అని. ఇది మనల్ని ధైర్యపరిచేటువంటి విషయం. మన చుట్టూ హోరుగాలులు, తుఫానులు చెలరేగి, లేదా ఎండిన ఎడారి లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆయన సమయమందు మన వేదనలు తీసేసి మన వేడుకగా చేసే కాలం వస్తుందని దేవుని యందు నిరీక్షణ ఉంచి స్తుతిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, మా గురించి లక్ష్యం చేసావు నాయన. మా హృదయం ఎంత కృంగిపోయి ఎంత వేదన పడుతున్నా కూడా మా వేదనలు వేడుకగా చేసే సమయం మాకు ఇస్తావని నీ యందు విశ్వసిస్తూ అటువంటి కృప మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.